మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేది ములక్కాడ పాయసం అండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ములక్కాడ పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఈ నానబెట్టిన బియ్యం అండి, ఒక రోజంతా నానాలి, అంటే 24 hours నానితే బాగా వస్తుంది అనమాట. ఒక కప్పు తీసుకున్నాను. బియ్యం 1 కప్పు, పాలు 1 కప్పు, బెల్లం, కొబ్బరి, పచ్చి కొబ్బరి, తురిమిన పచ్చి కొబ్బరి అండి. ఇవి 4 కూడా సమానంగా ఉండాలి. ఒక ములక్కాడ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. నెయ్యి 2 స్పూన్స్, ఇలాచీ పౌడర్, ఉప్పు. ములక్కాడ పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకోవాలండి. మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని ఉడికించుకోవాలండి. దీంట్లో ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి లైట్గా. మరి ఇది టేస్ట్ కోసం అనమాట, ములక్కాడ చప్పదనం లేకుండా ఉండడం కోసం, ఓన్లీ ములక్కాడ కోసం మాత్రమే, స్వీట్ కాబట్టి కొంచెం సరిపోతుందండి. ఇప్పుడు ఇది మూత పెట్టేసుకుందాం. ములక్కాడ ఉడికేలోపు మనం బియ్యాన్ని మెత్తగా మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలండి. బియ్యం ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత దీంట్లోనే కొబ్బరి కూడా వేసేసుకోవాలండి. కొబ్బరి కూడా వేసుకుని పాలు పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ములక్కాడ ఉడికిందేమో చూద్దాం. ఇలా నొక్కితే తెలిసిపోతుందండి, అది మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్న బెల్లాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకున్న పర్వాలేదు, హై ఫ్లేమ్లో ఉంచుకుంటే బెల్లం తొందరగా కరిగిపోతుందండి. బెల్లం అంతా ఇప్పుడు కరిగిపోయిందండి. ఇలా కరిగిపోతే ఇప్పుడు ఈ ములక్కాడ కూడా తీయగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఈ బియ్యాన్ని, కొబ్బరిని కూడా వేసేసుకోవాలి. పాలు సగం పోసి మిక్సీ చేశానండి, మిగిలిన పాలు కూడా ఇందులో పోసేసుకుందాం. ఇది ఒకసారి ఇలా 5 minutes ఉడికితే సరిపోతుందండి. ఇలా కలుపుకుంటూ మధ్యలో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి, కమ్మటి టేస్ట్ వస్తుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుందండి ఇది టేస్ట్. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుందాం అండి. ఇది కూడా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. ములక్కాడ కూడా టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే అయిపోతుందండి. దగ్గర పెడితే సరిపోతుంది, అడుగున అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కొబ్బరి, పాలు, బెల్లం అన్నీ వేసాం కదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో రుచిగా ఉండే ములక్కాడ పాయసం రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.